మనం వేసుకునే బట్టలకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మనం వేసుకునే చెప్పులకు కూడా అంతే ఇవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు నేనే అనుకోండి పొద్దున్న నుండి సాయంత్రం వరకు నిలబడే ఉండాల్సి వస్తుంది. కుకరీ షోకి అయినా సరే, వేరే షూట్స్కి వెళ్ళినా సరే నించోనే ఉంటాను. కరెక్ట్గా కంఫర్టబుల్గా మనం ఎంచుకునే చెప్పులు కరెక్ట్గా లేవనుకోండి, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. అంతేకాకుండా అంతసేపు నించొని వర్క్ చేసేటప్పుడు మనకి కాళ్ళ నొప్పులు రావడం ముందు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అందుకే మనం చేసే వర్క్కి తగ్గట్టుగా మనం చెప్పులు తీసుకోవాలి. స్టైల్గా ఉండడం అనేది పక్కన పెట్టేస్తే చాలాసేపు ఉండడానికి స్టైల్ పక్కన పెట్టేసి ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. అయితే కొన్ని కేసెస్లో హెల్త్ బాగాలేనప్పుడు, హెల్త్కి సంబంధించి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మెయిన్గా ఫుట్వేర్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి చెప్పులు కొనుక్కునేటప్పుడు ఒకసారి ఆలోచించి తీసుకోండి. మరి ఎప్పటిలాగానే మీకోసం షో రెడీగా ఉంది. షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మిస్ స్వప్న. ఫస్ట్ మనం నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ చేస్తున్నాము. హాయ్ స్వప్నక్క, నేను యామిని విజయవాడ నుంచి మెయిల్ రాస్తున్నాను. ఐ లవ్ చీజ్ కేక్స్ అక్క. రీసెంట్గా ఒక కేఫ్లో మ్యాంగో చీజ్ కేక్ టేస్ట్ చేశా, చాలా బాగుంది. అది మీకోసం షోలో చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి మెయిల్ రాసింది. తప్పకుండా యామిని, మీరు అడిగినట్టుగా నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ చేద్దాం. మీరు మ్యాంగో చీజ్ కేక్ అడిగారు, అయితే ఓవెన్ ఉన్నా లేకపోయినా ఎవరైనా హ్యాపీగా నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ చేసుకోవచ్చు. సో మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. మ్యాంగో పల్, కార్న్ఫ్లవర్, క్రీమ్ చీజ్, కండెన్స్ మిల్క్, బటర్, డైజెస్టివ్ బిస్కెట్స్, అలాగే విప్ క్రీమ్ మనకు కావాలి. చాలా సింపుల్ అండి. చీజ్ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొన్ని డైజెస్టివ్ బిస్కెట్స్ వేస్తున్నాను. దీన్ని మనం పౌడర్ చేసుకోబోతున్నాం. ఫుడ్ ప్రాసెసర్లో వేసేసి ఒకసారి ఇప్పుడు ఇందులో మనం బటర్ వేసుకోవాలి. మనం ఎందులో అయితే ఫైనల్గా ఇప్పుడు నేను ఈ మేసన్ జార్లో ఫిల్ చేసుకోబోతున్నాను. ఏదైతే డైజెస్టివ్ బిస్కెట్స్ అండ్ బటర్ వేసానో లోపల కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. టైట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉంది కాక్టైల్ స్పూను, దీంతో ఇలా ప్రెస్ చేస్తే కరెక్ట్ ప్రెస్ అవుతుంది. ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ విప్ క్రీమ్ ఉంది. విప్ క్రీమ్ని ఒక జార్లో వేసుకొని విప్పింగ్ క్రీమ్ జార్లో వేసుకొని ఇప్పుడు విప్ చేసుకోవాలి. ఇలా మనం రివర్స్ చేస్తే అసలు పడకుండా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు డన్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కండెన్స్డ్ మిల్క్ అలాగే క్రీమ్ చీజ్ ఉంది. ఈ బౌల్ తీసుకొని ఇందులో క్రీమ్ చీజ్ వేస్తున్నాను, అలాగే కండెన్స్డ్ మిల్క్. క్రీమ్ చీజ్ మనకి 100 గ్రామ్స్ తీసుకుంటే 30 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ సరిపోతుంది. ఇదే స్వీట్నెస్, ఇంకా మనకి మళ్ళీ షుగర్ ఏం అవసరం లేదు. రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం మ్యాంగో పల్ప్ వేసుకుందాం. ఇందులో ఒక్కసారి క్రీమ్ చీజ్ ఇంకా కండెన్స్డ్ మిల్క్ వేసి ఒక్క స్పూన్ మ్యాంగో పల్ప్ వేసా. ఇలా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యాంగో పల్ప్ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెం విప్ క్రీమ్ తీసి యాడ్ చేసుకోవాలి, ఒకేసారి ఎక్కువ కాదు. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం విస్క్ చేసుకోవాలి. అబ్బా, క్రీమ్ చీజ్తో ఈ విప్ క్రీమ్ కాంబినేషన్, కొంచెం మ్యాంగో వేసాం కదా, మ్యాంగో ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న క్రీమ్ చీజ్ని జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. సైడ్స్కి అంటుకోకుండా కాస్త నీట్గా ఫిల్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా జార్లో వేసేస్తున్నాం కాబట్టి జెలటిన్ కానీ చైనా గ్రాస్ కానీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఫిల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ది. ఫిల్ చేసుకొని దీన్ని మనం చిల్ చేసుకోవాలి. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చెప్తాను. సో ఇప్పుడు మ్యాంగో పల్ప్ని ప్యాన్లో వేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసి ఇందులో ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేస్తున్నా, చిన్న టీ స్పూను. మొత్తం మిక్స్ చేసేసి ఉండలు లేకుండా ఒకసారి కుక్ అయింది అనుకోండి, వేడైతే మళ్ళీ ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మనకి కొంచెం జెల్లీ లాగా అవుతుంది అన్నమాట, కార్న్ఫ్లవర్ వేసాం కదా. ఇలా ఒక ఉడుకు వచ్చిందంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత కాస్త థిక్ అవుతుంది. ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న జార్స్ కూడా తెచ్చుకున్నాం. చల్లగా అయిన తర్వాతనే మనం జార్లో ప్యూరీ వేసుకోవాలి, లేకపోతే చీజ్ కేక్ మిక్స్ మెల్ట్ అయిపోతుంది. గ్లాసీ ఫినిష్. ఒక్కసారి ట్యాప్ చేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు పైన ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ ఉన్నాయి, జస్ట్ ఇలా గార్నిష్ కోసం. మ్యాంగోస్ ఇంకా పుదీనాతో నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ రెడీ అయిపోయింది. ఇది కూడా మళ్ళీ ఒక్కసారి ఒక 15-20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే చిల్ అవుతుంది. అప్పుడు తింటే
అదిరిపోతుందన్నమాట. మరొకసారి నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ఈలోపు నెక్స్ట్ రెసిపీకి నేను రెడీ చేసుకుంటాను. నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ తయారీ విధానం. ముందుగా ఫుడ్ ప్రాసెసర్లో డైజెస్టివ్ బిస్కెట్స్ వేసి ఒకసారి పౌడర్ చేసుకున్న తర్వాత కాస్త బటర్ యాడ్ చేసి మరొకసారి పౌడర్ చేయాలి. ఇప్పుడు మేసన్ జార్స్ తీసుకొని డైజెస్టివ్ బిస్కెట్స్ పౌడర్ వేసి ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ జార్ లో విప్పింగ్ క్రీమ్ వేసుకొని విప్పింగ్ చేసుకొని విప్ క్రీమ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో క్రీమ్ చీజ్, కండెన్స్డ్ మిల్క్ వేసి కాస్త మ్యాంగో పల్ప్ వేసి విప్ చేసుకుంటూ మధ్య మధ్యలో మ్యాంగో పల్ప్ ని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందు మనం విప్ చేసి పెట్టుకున్న క్రీమ్ ని కూడా యాడ్ చేస్తూ క్రీమ్ చీజ్ ని రెడీ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెసన్ జార్ లో దీన్ని కూడా పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఉంచాలి. ఈలోపు మ్యాంగో పల్ప్ లో కాస్త కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టి కాస్త తిక్కేంత వరకు ఉడికించుకున్న తర్వాత చల్లగా అయ్యాక జార్ లో పైన పెట్టేసి పైనుండి మ్యాంగోస్, పుదీనా లీవ్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చల్లచల్లగా ఉండే నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ రెడీ అవుతుంది. గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. మనకి సుమా మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు సుమా. నేను చెన్నై వెళ్ళినప్పుడు గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై టేస్ట్ చేసా అక్క, చాలా బాగుంది. ఎలా చేయాలో మీ షోలో చూపిస్తారా అని చెప్పి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకొని చేసుకుందాం సుమా. ఇప్పుడు మనం గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై చేస్తున్నాం. దానికోసం కావలసిన పదార్థాలు కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి, ఎండుమిరపకాయలు, చింతపండు, పుట్నాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నిమ్మరసం, అలాగే వంజరం ఫిష్ అంటాం, సియర్ ఫిష్ అని కూడా అంటారు, కింగ్ ఫిష్ అని కూడా అంటారు. ఫస్ట్ స్టెప్, పొయ్యి మీద ప్యాన్ వేడిగా ఉంది. ఇందులో ఒక స్పూన్ ధనియాలు వేసి ఫస్ట్ వేయించుదాం. అన్ని డ్రై రోస్టే చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, కొన్ని పుట్నాలు కూడా, జీలకర్ర, కాస్త పచ్చివాసన పోయేంత వరకు వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకోవాలి. ఇందులోనే మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను, కాకపోతే కాస్త వేడిగా ఉంది. అది చల్లగా అయ్యే లోపల ఇప్పుడు వంజరం ఫిష్ ఉంది కదా, 2 పీసెస్ తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నిమ్మరసం. జస్ట్ సింపుల్ మ్యారినేషన్. పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. సీ ఫుడ్కి ఎప్పుడు నిమ్మరసం వేయాలి, బాగుంటుంది. రొయ్యలైనా ఇలా చేపలైనా దేనికైనా. ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. ధనియాలు, ఎండుమిరపకాయలు, పుట్నాలు, జీలకర్ర, మిరియాల పొడి వేసాం కదా, ఇందులో మనం కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ పొడిలో అలాగే చింతపండు వేసి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక బౌల్లోకి సగం తీద్దాం. అలాగే మిగతా సగం చేప మీద వేసుకోవాలి. తరువాత ఇదే మిక్సీ జార్లో ఒక గుప్పెడు కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, గ్రీన్ పేస్ట్ చేస్తున్నాం మనం. ఇందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసి
పేస్ట్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ పేస్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఇలా చేప ముక్కల మీద వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చేప ముక్కకి బాగా పట్టించి ఒక గంట, అట్లీస్ట్ ఒక అరగంట పెడితే ఆ ఫ్లేవర్స్ అన్నీ, ఆ మసాలా అంతా ఫిష్కి పట్టుకొని బాగుంటుంది అన్నమాట. మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకున్నా కూడా పర్లేదు. సేమ్ ప్రాసెస్లో మీరు ప్రాన్స్తో కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. ఈ గ్రీన్ పేస్ట్తో భలే భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే గరం మసాలా, ఒకటే కారం, అదే ఫ్లేవర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా. ఇప్పుడు పొయ్యి మీద ఆల్రెడీ ప్యాన్ ఉంది, చాలా వేడిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ప్యాన్ మటుకి చాలా వేడి ఉండాలి, నూనె కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం. వేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చేసి పెట్టుకుని పొడి పక్కన పెట్టాం కదా, దీన్ని ఫిష్ మీద ఫస్ట్ ఇలా చల్లుకోండి. ఎందుకు చల్లుతున్నాము అంటే మంచిగా మసాలా పట్టుకుంటుంది, ఫిష్ కింద అంటుకోకుండా కూడా ఉంటుంది. నూనెలో వేసేయండి. పైన మళ్ళీ కొంచెం పొడి చల్లండి. రెండో ఫిష్ కూడా ఇంతే. ఫిష్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఫస్ట్ ఒక సైడు ఒక 3 నిమిషాలు, మళ్ళీ రెండో వైపు 3 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ ఉంది కదా, మొత్తం ఫిష్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా కాసేపు మనం అలా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అన్నంతో కలుపుకొని తిన్నా, చపాతీతో తిన్నా కూడా బాగుంటుంది. సో ఒక సైడు మంచి ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకుందాం. ఒక సైడు చక్కగా వేగాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ఫిష్. మన దగ్గర ఈజీగా దొరికే కొరమేనుతో కూడా ఈ ఫిష్ చేసుకోవచ్చండి. మామూలుగా ఫిష్ ఫ్రై చేయాలి అన్న, ఫిష్ వండాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఏం భయం లేదు. బంజరం ఫిష్ అయితే క్లీనింగ్ కూడా పెద్ద టైం ఏం పట్టదండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకొని ఈ మసాలాతో ట్రై చేయండి, నచ్చుతుంది. ఫిష్ లవర్స్కి అయితే తెగ నచ్చేస్తుంది. రెండో వైపు కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అంతే. ఇక్కడ ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. మామూలుగా పిల్లలకి చికెన్, మటన్ కన్నా ఎక్కువగా ఫిష్ ఇస్తూ ఉంటే చాలా మంచిది. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. చికెన్, మటన్ కన్నా ఫిషే మంచిది. పిల్లలకి వారంలో 3-4 సార్లు కూడా హ్యాపీగా మనం ఇవ్వచ్చు. ఇలా ఫ్రై చేసిస్తే బాగుంటుంది. కాకపోతే ఇంత ఆయిల్ వేయకుండా కొంచెం కొంచెం నూనె వేసుకొని అయినా చేయొచ్చు. బేక్ చేసుకొని కూడా మనం ఓవెన్లో అయినా బేక్ చేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకా కొంచెం హెల్దీ వర్షన్లో అంటే అరటాకులో ఫోల్డ్ చేసి స్టీమ్ చేసి కూడా ఇవ్వచ్చు. ఈ మసాలాతో చాలా బాగుంటుంది. చాలా ఆప్షన్స్ ఇచ్చాను నేను, మీకు ఏది నచ్చితే అలా ఫాలో అయిపోండి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ఇందులో పెట్టుకుందాం. వేడి వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో చల్లగా అయిన తర్వాత కూడా అంతే బాగుంటుందండి. ఇలా సింపుల్గా ఫిష్ ఫ్రై చేసుకొని పప్పుచారు పక్కన పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా కూడా తింటారు. కాకపోతే మసాలా అనేది మీరు చూసుకోవాలి, కారం మీ లెవెల్కి తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పినట్టుగా ఓవెన్లో పెట్టి బేక్ అయినా చేసుకోండి, ఎయిర్ ఫ్రై అయినా చేసుకోండి. నేను షాలో ఫ్రై చేశాను, మీరు కొంచెం కొంచెం ఆయిల్ అలా వేస్తూ అయినా మీరు ఫ్రై చేసుకోవచ్చు. గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై తయారీ విధానం మరొకసారి మీరు చూసేయండి. ముందు మనం చేసి పెట్టుకున్న నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ కూడా తెచ్చుకున్నాం. గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా పాన్ లో ధనియాలు, ఎండుమిరపకాయలు, పుట్నాలు, జీలకర్ర వేసి కాస్త డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి, ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్ మీద ఉప్పు,
పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడి కూడా పైన చల్లుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి నీళ్లు వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ని కూడా చేప ముక్కలకి పట్టించి నూనె బాగా వేడి చేసుకొని చేప ముక్కల పైన మళ్ళీ కొంచెం మసాలా చల్లుకొని రెండు వైపులా నూనెలో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో పెట్టుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ సియర్ ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. ఒక పీస్ ఫిష్ అలాగే నో బేక్ మ్యాంగో చీజ్ కేక్ తింటే ఉంటుంది. ఆహా, నేను చెప్పనక్కర్లేదు, మీకే కాంబినేషన్ అర్థమైపోతుంది కదా. సో ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే మాకు మెయిల్ పంపించండి, మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుద్దామండి. అప్పటి వరకు మేము చేసిన వంటకాలని ట్రై చేస్తూ ఉండండి. మీకోసంలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.